4,000 కోట్లు అంటే కనబడాలి కదా, కనబడకుండా కేవలం 4,000 కోట్ల ప్రకటన అని చెప్పేసి ఇవాళ దాన్ని జూబ్లీ హిల్స్లో ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు ఏమైపోయింది, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు. 4,000 కోట్లు అని చెప్పిండు, 6,000 ఇంద్రమ్మ ఇల్లు అని చెప్పిండు, కానీ 6,000 ఇంద్రమ్మ ఇల్లు కాలేదు. 4,000 కోట్లతో ఇదే రోడ్లు జరిగింది. ఇప్పుడు గ్యారంటీల గురించి మాట్లాడతలేడు కదా, బంద్ చేసిండు కదా, వినబడుతున్నాయి గ్యారంటీలు అనే పదం మీకు ఎక్కడన్నా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక్కసారన్నా? ఇప్పటికీ నాకు తెలిసి ఇవాళ 3వ రోడ్ షో అనుకుంటా, ఒక్కసారన్నా గ్యారంటీ అనే పదం వినబడుతుందా అసలు? బెదిరింపులు, మాకు ఓటు వేయకపోతే తీసేస్తామని అంటే అసలు నువ్వెవరివి? నువ్వు జస్ట్ కస్టోడియన్వి. ఈ పైసలు తెలంగాణ ప్రజల సొమ్ము, తెలంగాణ ట్యాక్సులు కడుతుంటే నువ్వు మాకు పనులు చేయాలి, నువ్వు ఇచ్చిన హామీలకు నీకు ఈ అధికారం ఇచ్చినాము అనే దానికే కానీ ఆపేయడానికి కాదు కదా. ఆపే హక్కు నీకే ఉంటే నిన్నే ఆపేస్తారు, నీ ప్రభుత్వాన్ని ఆపేస్తారు, నిన్ను కుర్చీ దింపేస్తారు.